హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. భవిష్య అనే యూట్యూబర్ నిఖిల్ని అయితే ఇంటర్వ్యూ చేసింది. అయితే ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ని ఇంటర్వ్యూలో బ్రేకప్ ఎలా అయింది, ఎందువల్ల అయింది, రీజన్స్ ఏంటి బ్రేకప్ అని అయితే అడుగుతారు. అయితే భవిష్య కూడా అలాగే నిఖిల్ని క్వశ్చన్స్ అడిగింది. అయితే తను అన్నది, నేను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో మీది చాలా క్యూట్ పేరుండే, బెస్ట్ పేరుండే, నాకు మీ పేరు అంటే చాలా ఇష్టం అని చెప్పింది. అయితే ఎందుకు మీరు బ్రేకప్ అయ్యారు అని అడిగింది. అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు నువ్వు సింగిల్ అని అన్నావు, బయటకు వచ్చినాక కావ్యాన్ని కలుస్తా అన్నావు, కానీ నువ్వు ఇప్పుడేమో నువ్వు సింగిల్గా ఉన్నావు కదా అని అయితే భవిష్య అన్నది. అంటే నిఖిల్ ఏమన్నాడంటే, నేను చాలా సఫర్ అయ్యాను, మా ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, మేము సెపరేట్ అయిపోయాం, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను, ఒక్కడనే రూమ్లో కూర్చొని ఉండేది. తర్వాత నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చి, బిగ్ బాస్కి ముందు నేను కొంత వెయిట్ కూడా బాగా పుట్టాను అయిపోయాను. బిగ్ బాస్ లోపలికి పోయినాక అందరితో కలిసి ఉంటే కొంచెం సెట్ అయిపోతా అని అయితే బిగ్ బాస్ లోపలికి వెళ్ళాను అని అయితే చెప్పాడు నిఖిల్ భవిష్యకి. అయితే తను బిగ్ బాస్లో ఇప్పుడు తను అయితే హ్యాపీ, కావ్య పేరు ఎక్కడ మెన్షన్ చేయకుండా ఇప్పుడైతే కావ్య తను హ్యాపీగా ఉన్నది. సరే, తను ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అక్కడే ఉండని అని నేను వదిలేశాను. కర్మ అని అయితే ఉంటుంది, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను పనిష్ చేస్తుంది, ఎవరు తప్పు చేసినా కర్మ అయితే వాళ్ళని పనిష్ చేస్తుంది అని అయితే నిఖిల్ తన ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత మేమిద్దరం అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే సెపరేట్ అయిపోయాము. అయితే చాలా స్ట్రాంగ్ రీజన్సే ఉన్నాయి నిఖిల్ కావ్య సెపరేషన్ కానీ అయితే తెలుస్తుంది. కానీ ఫ్యాన్స్ అయితే అసలు బ్రేకప్ అనే దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతుండ్రు. వాళ్ళు నిఖిల్ కావ్యాని ఇంకా పేర్లాగే చూస్తుండ్రు వాళ్ళు. అయితే వాళ్ళిద్దరు మాత్రం ఇదొక స్ట్రాంగ్ రీజన్ వల్లనే సెపరేట్ అయ్యారు నిఖిల్ కావ్య. అయితే ఇక తనైతే నిఖిల్ అయితే తను బిజీగా ఉన్నాడు తన ప్రాజెక్ట్స్లో. వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది, స్టోరీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అందులో కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రేరణ ఉంటుంది, ఆమె కూడా హెరాస్ చేస్తూ ఉంటుంది నిఖిల్కి ఎక్కడికి పోయినా హెరాస్మెంట్ మాత్రం తప్పుతలేదు. అయితే ఇప్పుడు ఇక జాతిరత్నాలు అనే షో అయితే స్టార్ట్ అయింది, చాలా బాగుంది. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్ నుంచి అయితే కావ్య బయటకు వచ్చేసింది. మరి చాలా బజ్ అయితే వినపడుతుంది కావ్య బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందని, చూడాలి. కావ్య వస్తే కావ్య నిఖిల్ ఇద్దరు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నారు. బిగ్ బాస్ కంప్లీట్ అయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది, అయినా ఈ నిఖిల్ది ఏ ఇంటర్వ్యూ వచ్చినా ఏది వచ్చినా అయితే బాగా వైరల్ అవుతుంది అది న్యూస్. అయితే నిఖిల్ అయితే ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు, తను ఇప్పుడు నేను బిజీగా ఉన్నా నా ప్రాజెక్ట్స్లో, నేను ఆమెకి ఇష్టం లేనప్పుడు వదిలేశాను, ఇక ఆమె లైఫ్ ఆమె హ్యాపీగా లీడ్ చేస్తుంది, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను అన్నట్టయితే నిఖిల్ చెప్పుకొచ్చాడు ఇంటర్వ్యూలో. అయితే ఇప్పుడు ఒక నిఖిలే అన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుండు, కావ్య మాత్రం ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతలేదు. అయితే ఇప్పుడు ఇద్దరికి ఇంటర్వ్యూస్ అయితే కదా, మనకి కావ్యకు కూడా ఇంటర్వ్యూ అయితే మనకు రీజన్ తెలుస్తుంది. నిఖిల్ అయితే రీజన్ బయటికి చెప్తలేడు, కావ్య కూడా రీజన్ బయటికి చెప్తలేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం కలుస్తలేరు. ఫ్యాన్స్ అయితే వాళ్ళిద్దరిని అస్సలు సెపరేట్గా చూడలేకపోతుండ్రు. వాళ్ళిద్దరు కలిసే ఉండాలని చాలా బలమైన కోరికతో ఉన్నా కూడా నిఖిల్ అన్నాడు ఇంటర్వ్యూలో, నేను కావ్యాన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేసినా కానీ తను అయితే నా మాట వినలేదు అన్నట్టు నిఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు చూడాలి, ఇక ఒకవేళ వాళ్ళు కావ్య నిఖిల్ని క్షమించితే కావ్య నిఖిల్ కలవచ్చు, లేకపోతే ఇక ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కావ్య తను ఈటీవీలో జీవన తరంగాలు సీరియల్ చేస్తుంది, చిన్ని సీరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈటీవీలో కూడా చాలా సీరియల్ స్టార్ట్ అయ్యాయి, కానీ పెద్దగా టీఆర్పీ రేటింగ్స్ లేకపోయే వరకు కొన్ని సీరియల్స్ని క్లోజ్ చేస్తుండ్రు. మరి ఒకవేళ కావ్య బిగ్ బాస్కి వస్తే మాత్రం ఆ సీరియల్ స్టోరీ కూడా కొంచెం చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి కావ్య వస్తుందా రాదా బిగ్ బాస్కి. ప్రస్తుతం కావ్య నిఖిల్ అయితే వాళ్ళిద్దరూ ఎవరి ప్రాజెక్ట్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మొన్న స్టార్ మా బోనాలకు వచ్చింది కావ్య, తను ఏసీఎంబీలో కూడా మాట్లాడింది తన మ్యారేజ్ గురించి, తనకు ఎట్లుండాలి హస్బెండ్ క్వాలిటీస్ అని కూడా చెప్పింది కావ్య.